కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాల్లో ఇందిరా ఒకటి. అందులో డైలాగ్స్, ఆయన మేనరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సినీ ప్రియులపై అంత ప్రభావం చూపించిన ఈ మూవీకి దాదాపు 22 ఏళ్ళు అవుతుంది. 2022 జూలై 24 విడుదలైన ఈ సినిమా సందర్భంగా ఇందిరా గురించి కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఈరోజు చూసుకుందాం. అయితే గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్కొచ్చి చాలా రోజులైంది. ఆయన నుంచి మంచి మాస్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుకున్నారు చిరు. అయితే మరోవైపు నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్కు చిన్ని కృష్ణ ఓ కథ వినిపించారు. అయితే అది బాగున్నా అప్పటికే బి గోపాల్ ఫ్యాక్షన్ సినిమాలు చేయడంతో చిరంజీవి కూడా అలాంటి సినిమాని చేస్తే ప్రేక్షకులు చూస్తారా లేదా అనేది ఒక అనుమానంతో కలిగిన విషయం. పైగా మెకానిక్ అల్లుడుతో చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయినన్న బాధతో ఆ సినిమా చేసేందుకు బి గోపాల్ వెనుకడుగు వేశారు. కానీ రచయిత పర్చూరు గోపాలకృష్ణ గారు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన తన్ను బలవంతంగా పెట్టకండి, చేయలేను అన్నారట. కానీ తర్వాత అంగీకరించక తప్పలేదు. దీంతో కథ మరింత డెవలప్ చేయమని చిన్ని కృష్ణకు సూచించారు. తొలుత ఈ సినిమా నేపథ్యాన్ని కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలు తీసుకున్నారు. చిన్ని కృష్ణ పరచూరు గోపాలకృష్ణతో చర్చల సందర్భంగా దాన్ని కాశీ, గంగానది బ్యాక్ డ్రాప్కు మార్చారు. అయితే ముందుగా ఈ సినిమాలో ఓ హీరోయిన్ని సిమ్రాన్ తీసుకుందామనుకున్నారు. కానీ ఏమైందో కానీ ఆర్తి అగర్వాల్ని ఎంపిక చేశారు. మరి హీరోయిన్గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు. కాగా శివాజీ పాత్రకు ముందుగా వెంకట్రాజా తదితరులు అనుకున్నారు. కానీ చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకి ఆయన బడ్జెట్ 7 కోట్లు. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. అంతకుముందు జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. కానీ మొత్తం 120 రోజుల్లోని సినిమాని పూర్తి చేశారు. మొత్తం 11 పాటలు, కానీ అందులో ఆయన 5 పాటలకి ఓకే చేశారు. అందులో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో అనే సాంగ్ మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ దాని స్వరాలు సమకూర్చారు. మొత్తం 268 స్క్రీన్లలో ఇందిరా సినిమాను రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లో 50 రోజులు, 100 రోజులు ప్రదర్శితమైన ఈ సినిమా పలు కేంద్రాల్లో దాదాపు 175 రోజులు ఆడింది. ఈ సినిమాకి 3 విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్గా రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పివి రవిశంకర్. దాదాపు 50 కోట్ల పైగా వసూలు గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత పోకిరి దీన్ని బ్రేక్ చేసింది. విజయవాడలో దాదాపు 175 రోజుల ఫంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ చిత్రాన్ని హిందీలో ఇందిరా ది టైగర్గా, బెంగాల్లో సుల్తాన్గా రీమేక్ చేశారు. ఇందిరా 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ను వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇందిరా సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు వైజయంతి మూవీస్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవి 2 కలిసి వచ్చిన సందర్భంగా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.